జై శ్రీరామ్. ఇవాళ నుంచి మనం ఇంకంతా మనం బుర్రంతా కూడా రాముడి మీదే ఉందండి. రాముని వారము మా ఖేది విచారము, స్వామి నీదే భారము, దాసరథే జీవాధారము అన్నాడు మన రామదాస్. అలాగా మనం ఇప్పటి నుంచి రాముని వారం అయిపోం. ఇదేంటంటే జనవరి 22న మీకు తెలుసు కదా, అయోధ్య రామ మందిరం స్టార్ట్ అయిపోతుంది. రామ్ లల్లా అంటే బాలరాముడు రాజ్యం వెళ్తాడు. ఇంకా దానికి బిహైండ్ ద సీన్ వర్క్ చేసిన చాలా మంది ఉన్నారు. అతని పేరు ఒకతను విహెచ్పి జనరల్ సెక్రటరీ, ఆల్ ఇండియా విహెచ్పి జనరల్ సెక్రటరీ. ఆయన పేరు చంపత్ రాయ్. చాలా సింపుల్ మనిషి. అతను రాముడి ఆలయం కోసం, అయోధ్య కోసం మొత్తం అతని జీవితం అంతా అదే పని, ఇంకో పని చేయలేదు. అంచేత ఆయన గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన ఏమిటి, ఎక్స్ట్రాడినరీ అడ్మినిస్ట్రేటర్. సింపుల్గా ఉంటాడు, ఎక్కడా ఆర్భాటం లేదు, ఎక్కడా అడ్వర్టైజ్మెంట్ లేదు, అతను ఎవడో ఎవరికి తెలియదు. కానీ మొత్తం కన్స్ట్రక్షన్ అంతా ఆయనే చూస్తున్నారు. ఆ కన్స్ట్రక్షన్ ఏమిటి, ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తయారైపోయింది. ఇంకోటి మ్యూజియం ఒకటి తయారైంది రాముడు వారి మీద. తర్వాత రీసెర్చ్ సెంటర్ అండ్ రామాయణ అది స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ అంటే ఇన్ ఎడిషన్ టు గుడి కాకుండా ఇవి కూడా ఆయన బాధ్యతే, ఆయన చూసుకుంటాడు. చంపత్ రాయ్ గారు విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ తాలూకా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఈయన. తర్వాత ఆయన విశిష్టత ఏంటంటే, రాముడు అన్నా, అయోధ్య రామ మందిరం అన్నా ఆయన లైఫ్ అంతా దానికే అంకితం. ఈయన ఈ మధ్యకాలం కొంచెం ఇన్విటేషన్స్ పంపిస్తారు అందరికీ. ఎవరెవరికి మనం అందరూ పేరు కాని వాడికి, అమితాబ్ బచ్చన్ అన్నటువంటి, లేకపోతే సినిమా యాక్టర్స్, తర్వాత పేరు కాల్చిన వాళ్ళు అందరికి, మన పొలిటికల్ లీడర్స్, మురళీ మనోహర్ జోషి గారు, ఎల్కే అద్వానీ గారికి, వాళ్ళందరికీ పర్సనల్గా వెళ్ళి ఇన్వైట్ చేశారు. వాళ్ళు సీనియర్ లీడర్స్ కదా, చాలా పెద్దవాళ్ళు, ఏజ్ పీపుల్. వాళ్ళు ఎల్కే అద్వానీ గారు అయితే రామ మందిరం కోసం బాబ్రీ మస్జిద్ కూల్చివేతలో అతను ముందుండి నడిపించారు. సరే, రథయాత్ర చేశారు, చాలా చేశారు. వీళ్ళందరికీ పర్సనల్గా వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చారు. తర్వాత మిగతా లీడర్స్కి, కాంగ్రెస్ లీడర్స్ కూడా సోనియా గాంధీ గారికి, తర్వాత మల్లికార్జున్ ఖర్గే గారికి కూడా ఇన్విటేషన్స్ పంపించారు. దీంతో ఏమైందంటే, వాడు కొంచెం అడకత్తిలో పాకచక్కలాగా అయిపోయింది వాడి పని. అంటే ఇప్పుడు ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి రామ మందిరానికి వస్తే ముస్లిం రోడ్డు వాపే, ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేయకుండా రాకపోతే హిందువులందరూ కూడా వాళ్ళు తెలుసుకుంటారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ యాంటీ హిందూ పార్టీ అని ముద్ర పడిపోతుంది. హిందువు అన్నవాడు బుర్ర ఉంటే ఓటేయడు కాంగ్రెస్. సో ఈ రెండు రకాలుగా వాడికి దెబ్బ. ఈ పాపం చంపత్ రాయ్ గారు ఆ ఉద్దేశంతో పంపించడం, చాలా సిన్సియర్ మనిషి ఆయన. మామూలుగా వాడు వస్తారనే చెప్పి భావించి వాడు రాముడి దర్శనం అందరికీ మంచిదే, రాముడి దర్శనం చేసుకుంటే వాడు ఈనాడు చేసిన పాపాలు పోతాయి, సో వాడు కూడా మంచి జరుగుతుందని పంపించాడు. ఆయన వేరే ఉద్దేశంతో పంపించి ఉంటారు నేను అనుకోను, పంపించాడు. అది మరి వీళ్ళు మాత్రం ఇబ్బంది పడిపోతారు. ఎందుకంటే వస్తే ఏమనుకుంటారు, రాకపోతే ప్రజలు ఏమనుకుంటారు. పాపం అందులో ఎలక్షన్ మూమెంట్ వస్తే ముస్లిం ఓట్లేమో పోతాయేమో, వాళ్ళు ఇప్పటికే కొద్దిగా ముస్లింలు అందరూ వీళ్ళ వైపు మొగ్గు చూపిస్తారు, కాంగ్రెస్ వైపు. సో అది మళ్ళీ వెనక్కి మడిపోతుందేమో అని అదొక భయం. రాకపోతే మరి మేజర్ చంక్ మన హిందువులంతా, ఇప్పుడు నార్త్ ఇండియా అంతా కూడా హిందూస్ కొంచెం ధైర్యశాలు, కొంచెం యుద్ధంలో ఉన్నట్టే ఉంటారు. వాళ్ళకి తెలుసు, వాళ్ళు అనుభవించారు కనుక, ముస్లిం ఆన్స్లాట్ అనుభవించారు కనుక వాళ్ళు ముస్లిమ్స్ అంటే కొంచెం అప్రమత్తంగానే ఉంటారు.
దానివల్ల వాళ్ళు ఓట్లు పోతాయి. నార్థన్ బెల్ట్ ఆల్రెడీ పోయింది సగం, ఇంకా మొత్తానికి పోతాయి. సో ఇది వాళ్ళ సమస్య. వాళ్ళు మరి రాముడు దర్శనం చేసుకుంటే ఈ ఓట్లు వస్తే లేదు, కొంచెం మంచి జరుగుతుందని తెలుసుకోవాలి వాళ్ళు. అవకాశం ఉండి ఆ టైంలో వెళ్ళాలంటే చాలా విశిష్టమైన అదృష్టం. రాజమర్యాదలతో వెళ్తారు వాళ్ళు, వాళ్ళకి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళు వెళ్ళి చూస్తారంటే చాలా మంచిది. సోనియా గాంధీ గారు కూడా వెళ్తే మంచిదని నా ఉద్దేశం. సరే, వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, మనం ఏం చెప్పలేము. సరే, మరి మీరందరిలో చాలా ఫెసిలిటీస్ ఇస్తున్నారండి మనం అందరూ కూడా వెళ్ళడానికి. ఆ ఫెసిలిటీస్ కూడా మీకు కనుక్కుని చెప్తాను, చాలా ఉన్నాయి. యూపీ గవర్నమెంట్ వాళ్ళు కూడా మధ్యలో యూపీలో ఉంది కదా అయోధ్య, మన ఆదిత్యనాథ్ గారు చాలా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు కామన్ ప్రజలకు కూడా, మనలాంటి వాళ్ళకి. అవి ఏమిటనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీ అవకాశం ఉంటే వెళ్ళొచ్చు. అది నెక్స్ట్ అక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా ఫాస్ట్గా తయారైందండి. 50 దేశాల నుంచి హిందువులు, తర్వాత ఇండోనేషియా, కొన్ని దేశాలు అయితే సీతమ్మవారు ఊరు అంటారు. సీతమ్మవారు ఎవరినో ఒక రాణి, సీతమ్మవారు చుట్టాలు వాళ్ళని అక్కడికి ఆ దేశం రాజుకి ఇచ్చారు. అక్కడికి ఇప్పటికీ రాముడు అంటే చాలా అభిమానం. సో అలాంటి దేశాలు ఉన్నాయి. 50 దేశాల నుంచి మట్టి తెప్పించారండి. 50 కొన్ని ఎక్కడెక్కడ విశిష్టమైన నదులన్నింటి నుంచి నీళ్ళు తెప్పించారండి. ఆ జలాలు అవన్నీ పూజగా ఆడతారు. ఇది వాళ్ళు చేస్తున్న ఎక్స్ట్రాడినరీ ప్రిపరేషన్ సార్ ఫర్ రామరాజ్యాన్ని తీసుకెళ్ళడానికి. రాముడు వస్తే మన భారతదేశానికి మళ్ళీ మంచి రోజులు వస్తాయి, మళ్ళీ జగద్గురువులు అయిపోతారు. భారతదేశం అంటే అందరికీ గురువు స్థానానికి వెళ్ళిపోతుంది అని ఆశిద్దాం. మీ అభిప్రాయం చెప్పండి. జై శ్రీరామ్.